చాలా హ్యూమన్ బీయింగ్స్ ఇప్పటికీ ఉన్నారు భూమి పైన, యూనివర్స్లో ఖచ్చితంగా ఉన్నారు. దే ఆర్ ఎలివేటెడ్, దే రీచ్డ్ దట్ లెవెల్. ఇంకొకటి కూడా విన్నాను నేను, అంటే వైద్య శాస్త్రంలోకి ఈ వ్యాధి నయం కాదు, ఈ జబ్బుని ఏం చేయలేము అని చెప్పిన వాటిని కూడా ఈ యొక్క షట్ చక్రాలని మేల్కొలిపి మన క్వాంటమ్ థెరపీ ద్వారా నయం చేయొచ్చు అని విన్నాను. నిజంగా సాధ్యమండి అది? సార్ ఇది నేను 100% ఎస్ అని చెప్పాను సార్. అవునా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అన్ని మెడిసిన్స్ తీసుకొని అన్ని ట్రీట్మెంట్స్ చేస్తూ కూడా ఆ వ్యాధి నయం అవ్వట్లేదు అంటే మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికే వెళ్ళారా? ఓకే, అచ్చా, ఓకే. జస్ట్ థింక్ అబౌట్ దట్. సో యూ హ్యావ్ టు చేంజ్ ద డాక్టర్ టూ కదా. స్పెషలిస్ట్ చాలా మంది ఉంటారు. అవును. నాకేదో ఈ డాక్టర్ దగ్గర నచ్చింది, సో క్యూర్ అవుతుందని ఇంకా సంవత్సరాల తరబడి సేమ్ మెడిసిన్, సేమ్ ప్రిస్క్రిప్షన్ వాడడం ఎంతవరకు కరెక్ట్? ఓకే. చేంజ్ యువర్ డాక్టర్, రైట్. చేంజ్ యువర్ అంటే ప్యాటర్న్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో, క్లియర్ కట్ థాట్స్ ఎప్పుడైతే పెడతారో మీరు, ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఎస్, క్వాంటమ్ విల్ అష్యూర్ దట్ యూ కెన్ రెడ్యూస్ యువర్ డెన్సిటీ ఆఫ్ యువర్ డిసీజ్. దట్ ఐ కెన్ అష్యూర్. అండ్ ఎవరైతే డోసెస్ తీసుకుంటున్నారో ఆ డోసెస్ని రెడ్యూస్ చేసే కెపాసిటీ క్వాంటమ్కి ఉంటుంది. సో జో డిస్పెన్జా తన ఒక్కసారి లైఫ్ స్టోరీ చూడండి యూట్యూబ్లో, మీకే అర్థమవుతుంది. అసలు అంటే వేస్ట్, పరమ వేస్ట్, ఇంకా అయిపోయింది, బెడ్ రిటర్న్ అన్న పర్సన్ హీఈస్ రూలింగ్ ద వరల్డ్ త్రూ ద క్వాంటమ్. ఎలా సాధ్యమైంది? మీకు ఆ బ్రెయిన్ కెపాసిటీ, ఆ బ్రెయిన్ వేవ్స్, లెంత్, పవర్ ఇదంతా కరెక్ట్ ఎగ్జాక్ట్గా అలైన్ అయ్యాయి అంటే ఖచ్చితంగా యూ విల్ ఆల్సో సీ ద రిజల్ట్స్. అండ్ చాలామంది సార్ చిన్న ఏదైనా ఇన్సిడెంట్కి బాధపడి డిప్రెషన్స్లోకి వెళ్తుంటారు. చాలామంది డిప్రెషన్ కాదండి, చిన్న చిన్న వాటి సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా, బాధపడుతూ కూడా అలానే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. హౌ? ద బేరింగ్ కెపాసిటీ. ఓకే. సో ద ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ అంటారు కదా, ఎవరైతే ఫిట్టెస్ట్గా ఉంటారో వాళ్ళే సర్వైవ్ చేయగలరు. సో వెన్ యువర్ మైండ్ ఈజ్ అ స్ట్రెంగ్తెన్, యూ కెన్ ఫేస్ ఎనీథింగ్. క్వాంటమ్తో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ రావు, అసలు మీకు ఇష్యూస్ జరగవు అని కాదు, దాని తాలూకా ఎమోషన్స్ మనకు కనెక్ట్ అవ్వవు. మెడిటేషన్స్ ఎప్పుడైతే మీరు క్లియర్ చేసుకుంటారో, సో ఆ ఎమోషన్కి రిలేటెడ్ ఉన్న ఎనర్జీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో గతంలో జరిగినవి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ జరిగినవి, ఇవన్నీ ఒక క్లీనింగ్ పద్ధతి అనేది ఉంటుంది సార్ మెడిటేషన్లో. అది చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ రీఫ్రెష్. మరి అంటే ఇప్పుడే మనం నిద్ర లేచి గాఢమైన నిద్రపోయి లేచామా అలా ఉంటుందన్నమాట. అలాంటి టెక్నిక్స్ మీరు పాటిస్తే ఖచ్చితంగా యూ విల్ సీ ద రిజల్ట్స్. బేసిక్ క్వశ్చన్ మ్యామ్, సార్ ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వచ్చారు, సో వాళ్ళ షట్ చక్రాలని ఎలా స్కాన్ చేస్తారు? ఏ చక్రంలో ప్రాబ్లం ఉంది, ఏ చక్రం ఆగిపోయింది, దేనిలో ప్రాణవాయువు లేదు, ప్రాణశక్తి లేదు, ఎలా కనిపెడతారు మీరు? కరెక్ట్, అకార్డింగ్ టు దేర్ ఇష్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏ ఇష్యూతో బాధపడుతున్నారు, తర్వాత వెన్ వీఆర్ హీలింగ్ వైబ్రేషన్ మనకు తెలిసిపోతుంది. కొన్ని డిసీజెస్ సార్, కొన్ని ఏదైతే వ్యాధితో బాధపడుతూ ఉంటారో వాళ్లకు ఒక సిస్టమాటిక్ వేలో హీలింగ్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో మనకు పర్టికులర్ నంబర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎనర్జీ చాలా, అంటే మన చేసే హ్యాండ్స్ కూడా ఇట్లా వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఆ నంబర్ త్రూ వీ కెన్ డయాగ్నోస్ దిస్ పార్ట్ ఈస్ హీల్డ్. ఈవెన్ దట్ పర్సన్ డోంట్ నో, ఐ టు డోంట్ నో. వెన్ ఐఎమ్ టెల్లింగ్ దెమ్, డయాగ్నైజ్ అయ్యాక చాలా మంది చెప్పారు, 2-3 చెప్పారు నాకు. ఒక అమ్మాయి అయితే ఫస్ట్ నమ్మకుండా, అంటే వాళ్ళ నాన్న చెప్తున్నారు ఏదో తీసుకొని వచ్చింది హీలింగ్ సంథింగ్, సరే చూద్దాము అన్నట్టు. నేను హీలింగ్ చేసిన తర్వాత అక్కడ ఎగ్జాక్ట్గా వైబ్రేషన్ ఫీల్ చేసి, ఇక్కడ హీలింగ్ ఈ పార్ట్లో ఈ లెవెల్లో నీకు హీలింగ్ జరిగిందిమా, ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తున్నావా ఇక్కడ అంటే మీకు ఎలా తెలుసు అన్నప్పుడు కామ్గా కూర్చొని మళ్ళీ సెకండ్, థర్డ్ సెషన్ కూడా హ్యాపీగా వచ్చి తీసుకుంది. సో వీ కెన్ అనలైజ్, వీ కెన్ నో దట్ వేర్ ద ఎనర్జీ ఈజ్ స్టక్. విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం ఇక్కడ నుంచి వాళ్ళ చక్రాస్ని హీల్ చేయొచ్చా? దూరంగా ఉండేవాళ్ళు అంటే మన దగ్గరకు రాలేరు, ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళ చక్రాస్ని మనం హీల్ చేయొచ్చా? కరెక్ట్ సార్, అందుకే నేను క్రిస్టల్ హీలింగ్ అంటున్నాను. యూ కెన్ సెండ్ ద ఎనర్జీ ఫీల్డ్, అంటే క్వాంటమ్ త్రూ కూడా మీరు ఇక్కడుండే మీ అబ్బాయిని, అమ్మాయిని, ఎవరైనా సరే చేయొచ్చు హీలింగ్స్.
వెన్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద పర్టికులర్ చక్రాస్, ఓకే. కనెక్ట్ విత్ ద క్రిస్టల్స్. క్రిస్టల్ త్రూ కూడా మనం ఎక్కడైనా ఉన్నవాళ్ళు, సో ఆన్లైన్ త్రూ అండ్ వాళ్ళు మనకు అంటే కనెక్షన్ లేవు, వాళ్ళని కూడా హీల్ చేసే కెపాసిటీ క్రిస్టల్ త్రూ మనము తీసుకురావచ్చు. వాళ్ళ లైఫ్లో చేంజ్ అనేది తీసుకురావచ్చు. ఓకే. ఇప్పుడు చాలా మందికి మనం అనుకున్నట్టుగా డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా, ఎన్ని హాస్పిటల్కి పోయినా తగ్గవు కొన్ని జబ్బులు. అంటే అతని శారీరక లోపం అనుకోవాలా, లేదంటే నెగటివ్ ఆరానా, లేదంటే నెగటివ్ ఎనర్జీనా? దిస్ ఇస్ కమ్స్ అండర్ డౌట్ సార్. ఓకే. ఇప్పుడు నేను డౌట్తో ఏదైనా తీసుకోండి, ప్లెసిబో ఎఫెక్ట్ అనేది చూసుంటాను. అవును, అవును. సో అందులో జస్ట్ మందు ఇవ్వకుండా ఒక షర్ట్ బటన్ ఇస్తేనే తగ్గిపోతుంది ఒక పెద్ద మనిషికి. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చాలా సెలైన్ వాటర్ కానివ్వండి, ప్లేన్ వాటర్, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దిస్ ఆల్ కమ్స్ అండర్ యువర్ ట్రస్ట్. ఫ్రమ్ యువర్ ట్రస్ట్ అండ్ మైండ్ క్లారిటీ త్రూ కూడా మీకు ఇది జరుగుతుంది. ఎంత కెపాసిటీ నమ్మకం పైన పెట్టగలరు. సో డౌట్ వెన్ యు ఆర్ ఇన్ ఎ లో ఫ్రీక్వెన్సీ, డౌట్స్ అనేవి, సో మీరు చాలా వరకు అసలు ఇంకా ఏదైనా సరే మనుషుల పైనే కాదు, వస్తువు పైన కూడా, చేసే పదార్థం పైన కూడా ఇది కరెక్టేనా, ఇందులో కరెక్ట్ న్యూట్రిషన్ ఉన్నాయా, ఇదంతా అంటే ఒక ప్లాస్టిక్ అని వింటాం, రైస్, వన్ డే రైస్ కూడా ప్లాస్టిక్దే అయి ఉంటుంది అనే అపోహ చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది. అంతే కదండి. సో అదేదో యాడ్ చూసారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎక్కడో ఒకటి జరిగింది కాదనట్లే, కానీ దట్ ఈస్ అంటే అది ప్రతి ఒక్క చోట జరుగుతుంది అని కాదు కదా, ఎక్కడో మాకే జరగవచ్చు కదా అని వాళ్ళ బాధ. అది ఎందుకు ఫీల్ అవ్వాలి? ఓకే, అవసరం లేదు, జస్ట్ ఫీల్ ఫ్రీ. మీరు అది జస్ట్ ప్లాస్టిక్ ఉన్నా కూడా ఒక నమ్మకంతో తీసుకుంటున్నారు అంటే ఆ ప్లెసిబో ఎఫెక్ట్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. హౌ దట్ ఓల్డ్ మ్యాన్ క్యూర్డ్ హిజ్, అంటే అప్పటికప్పుడు తన రిలీఫ్ ఎలా పొందాడు, ఇవన్నీ చాలా మీ ట్రస్ట్ వర్తి, సో ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి వెన్ యు ఆర్ ట్రస్టింగ్ సమ్మన్, వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్ నమ్మకం కుదరకపోవచ్చు, ఎందుకంటే తెలియదు వాళ్ళు ఎవరో. సో ఈ నమ్మకాలనే సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయా మ్యామ్? ఎస్ సార్. ఇప్పుడు ఎలా అంటే సార్, నేను మీతో మాట్లాడుతున్నాను, వెన్ ఐఎమ్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ, సో నాకు నా మనసుకి అప్పుడే అర్థమైపోతుంది దిస్ ఇస్ జెన్యూన్ ఆన్సర్ అని, అప్పుడే ప్రశాంతత అనేది మనం ఫీల్ అవుతాం. దెన్ యూ కెన్ అనలైజ్ దట్ దిస్ ఇస్ trustworthy or not. When your heart is repeating telling to you this is not true, ఇది కరెక్ట్ కాదు అన్నది మన హార్ట్ కంటిన్యూస్గా చెప్తూనే ఉంటుంది, మనం అది వినము మనం.